హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అడవి వాతావరణం మొత్తం మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూడండి. అడవి ఎలా ఉంటుంది, అడవిలో ఏ ఏ రకాల చెట్లు ఉంటాయి, అడవి వల్ల మనకు ఉపయోగం ఏంటి, అడవిలో ఉన్నటువంటి రకరకాల వృక్ష జాతుల నుంచి మనకు కలిగే లాభాలు ఏంటి, మొత్తం క్లారిటీగా చూపిస్తాను చూడండి. మనకి అడవి నుంచి మంచి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. దీనివల్ల మనకి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఓకేనా. అడవిలో రకరకాల చెట్లు, రకరకాల కాయలు కూడా కాస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే మానసిక ప్రశాంతత కావాలంటే మీరు ఖచ్చితంగా అడవికి గనుకొస్తే అడవిలో మనకి రకరకాల చెట్లు, ఈ యొక్క వాతావరణం, పక్షుల యొక్క కిలకిలలు, వీటన్నిటి ద్వారా మనకి మంచి మనశ్శాంతి, మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఓకేనా. ఇదిగో చూడండి. అడవి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎందుకంటే అడవిలో రకరకాల రాళ్ళు దొరుకుతాయి, రకరకాల చెట్లు దొరుకుతాయి. ఓకేనా. ఆ చెట్ల నుంచి వచ్చే వాసన, ఆ యొక్క పూల నుంచి వచ్చే వాసన ఎంతో హాయిగా ఉంటుంది. చూడండి. ఓకేనా. రండి ఇంకా లోపలికి వెళ్దాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అడవి. పూర్వకాలంలో ఏదన్నా చిన్న చిన్న జంతువులు కానీ అలాంటివి ఏమైనా కనపడేవి, కానీ ఇప్పుడు కనుమరుగైపోయి కనపడట్లేదు. వర్షాకాలం కనుక వచ్చిందంటే ఇంకా చాలా బాగుంటుంది అడవి. వర్షాకాలం సీజన్లో అయితే పచ్చగా ఉంటుంది. అన్ని చెట్లు పువ్వులు పోస్తాయి, వాటికి సంబంధించిన రకరకాల కాయలు కాస్తాయి. ఆ పువ్వుల నుంచి వచ్చే వాసన ఎంతో పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. మీ దగ్గరలో అడవి కనుకుంటే సరదాగా వెళ్ళి గడిపిరండి, చాలా బాగుంటుంది. ఓకేనా. చూడండి, ఇది అడవి వాతావరణం చూడండి ఒకసారి. ఇదిగా చూసారు ఎంత బాగుందో. ఈ అడవుల వల్లే మనకు వర్షాలు పడుతున్నాయి. అడవులు కనుక లేకపోతే మనకు వర్షాలు సరిగ్గా పడవు. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ మేఘాలు వర్షిస్తాయి. అదే ప్రకృతి ధర్మం. ఫ్రెండ్స్, నేను మీకోసం అడవికి వచ్చి ఇలా అడవినంతా చూపిస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే ఎప్పుడన్నా లైఫ్లో ఒకసారి చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపిస్తే వాళ్ళు కూడా ఈ అడవి వాతావరణంలో ఫీల్ అవుతారు. చూడండి అదిగా అక్కడెక్కడ పక్షులు కూస్తున్నాయి, వినపడుతుందా. చాలా బాగుంది తినడానికి. బాగుంది, హాయిగా ఉంది. ఉదయాన్నే తిరుగుతూ ఉంటే ఇలాగా. ఇప్పుడే ఎండ వస్తుంది, ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:30, 7 అలా అవుతుంది. చూడటానికి చాలా బాగుంది, మానసిక ప్రశాంతంగా కూడా ఉంది, చక్కని గాలి వీస్తుంది. ఓకేనా. అదేవిధంగా మనకి ఎన్నో రకాల ఆలోచనలు ఇక్కడికి వస్తే అవి తగ్గిపోయి మనం మానసిక ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు ఏమైనా బాధలు ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా జీవితంలో ఏదైనా చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నా సరే అడవికి రండి. అడవికి వచ్చి ఒక గంట కనుక గడిపిల్లారంటే మీకున్నటువంటి మానసిక ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి, తలనొప్పి లాంటివి కూడా తగ్గిపోతాయి. ముళ్ళు ఉంది ఇటు, అదిగో అక్కడక్కడ నెమలి అరుస్తుంది. వినపడుతుందా. మీరు ఎప్పుడైనా సరదాగా అడవిలో గడపాలనుకుంటే
మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉన్నారనుకో నన్ను కలవచ్చు. నేను చక్కగా అడవికి తీసుకొచ్చి అడవి మొత్తాన్ని మీకు చూపించి మీకు మానసిక విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇవి జామ చెట్లు అన్నమాట ఇవి. అయితే ఇవి రేపు వర్షాకాలంలో బాగా పువ్వులు పూస్తాయి, ఆకులొస్తాయి, జామ పళ్ళు కూడా కాస్తాయి. చాలా బాగుంటాయి. తొలకల వానలు పడ్డప్పుడు ఇవి ఫలించడం, పుష్పించడం జరుగుతుంది. ఓకేనా? అడవిని ఆస్వాదించండి ఫ్రెండ్స్. అడవిని ఆస్వాదించండి. అడవిని ఆస్వాదించండి. యూ హ్యావ్ టు ఫీల్ ద ఫారెస్ట్. అడవిలో ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. ఇదిగో కొండ చూడు ఎలా ఉందో, బాగుందా? అదిగో చూడండి, చూడండి, అడవిని మొత్తం చూడండి, ఆనందించండి. అడవిని మొత్తం చూడండి, ఆనందించండి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అడవి కొత్త ఏం కాదు. బట్ సిటీలో ఉండే వాళ్ళకి అడవిని ఎప్పుడు చూసి ఉంటారు కాబట్టి వారు ఈ వీడియోను చూసి ఎంతో ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీకోసం ఇంకొంచెం పైకి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఏమైనా ప్రమాదం జరిగిద్దేమో అని భయపడుతున్నాను. ఎందుకంటే ఏదైనా పాములు కానీ ఏదైనా జంతువులు కానీ అటాక్ చేసాయి అనుకో తర్వాత నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫీల్ ద ఫారెస్ట్. మనకు మానసిక ప్రశాంతత కావాలంటే మాత్రం ఖచ్చితంగా అడిగి రావాల్సిందే, ఇంకా తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్యలు ఉండవు, ఏ గోళ్ళు ఉండవు, ఏ రాజకీయాలు ఉండవు, ఏ తలనొప్పులు ఉండవు. ఒక తినటానికి ఆహారం దొరకదనే ఇబ్బంది కానీ మిగతా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? మానసిక ప్రశాంతత. సో ఆ మానసిక ప్రశాంతత ఇక్కడ పుష్కలంగా ఉంటుంది. ఓకేనా? మన మెంటల్ కండిషన్ బాగుండాలి. మన మెంటల్ కండిషన్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే, బాయ్.